హలో డియర్ ఫ్రెండ్స్, ఈరోజు తేనెతో మన కోరికలను విశ్వంలోకి ఎలా పంపించాలి, ప్రపంచంలోకి ఆ రెమెడీ ఏంటనేది తెలుసుకుందాం. ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే, హైదరాబాద్ లో డిసెంబర్ 14వ తారీఖున సండే రోజు మనం కోటీశ్వర్ల క్లాస్ రాబోయే కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. 2026 నుంచి ఒక వ్యక్తి ఎంత గొప్పగా జీవించాలో, ఆ కోరికలను విశ్వంలోకి ఎలా పంపించాలో, మనకి బిజినెస్ చేయాలని ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి అనంత విశ్వశక్తి ఆ డబ్బులు మనకు వచ్చేలాగా ఎవరిని ఎన్నుకోవాలి, ఎలాంటి పరిస్థితులను క్రియేట్ చేయాలో ఈ ప్రపంచాన్ని మన కోసం చైతన్యపరుస్తుంది. ఎందుకు ఈ భూమిలో నిధి నిక్షేపాలు ఉంటాయి, చాలా విలువైన ఖనిజ సంపద ఉంటుంది. అలాగే డబ్బు చాలా మంది గొప్ప వాళ్ళ దగ్గర ఉంటుంది, అది వేస్ట్ అయిపోతుంటుంది. వారిని పరిచయం చేయటమో, మరి జిఎంఆర్ గారికి విదేశీ నుంచి అమెరికా వ్యాపారవేత్తను పరిచయం చేస్తుంది ఆయన దగ్గర పెట్టుబడి లేనప్పుడు. ఇది రియల్ గా జరిగింది. అట్లాగే చాలా మందికి మిరాకిల్స్ జరిగాయి. ఒక అమ్మాయి హస్బెండ్ చనిపోతే, తను డిప్రెషన్ లోకి వెళ్ళిపోతే గురువుని కాంటాక్ట్ చేసినప్పుడు ఏం చెప్పుకోవాలో ఆ రహస్యాలు చెప్పినప్పుడు, అలా తను దాంట్లో లీనమైపోతున్నప్పుడు ఒక వ్యాపారవేత్తని పరిచయం చేసి అందులో ఉద్యోగం ఆ కంపెనీలో ఇస్తూ తనకు కావాల్సిన షెల్టర్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. ఇట్లా విశ్వం ఎవరిని ఎన్నుకోవాలో డిసైడ్ చేస్తుంది. మనం ఏం చేయాలి? పూర్తి విశ్వాసంతో, నమ్మకంతో ఆ కోరికలను విశ్వంలోకి పంపించాలి. ఈ ప్రకృతిలోని యొక్క అన్ని మనకు ఉపయోగపడతాయి. అంటే ఒక విశ్వాన్ని మనం ప్రేమతో ప్రార్థిస్తే ప్రపంచం మనకి దాసోహం అవుతుంది. అందరూ సహకరిస్తారు, అన్ని సహకరిస్తాయి. అలా ఎలా అడగాలి? మరి మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఎలాంటి బిజినెస్ ఎన్నుకోవాలి? మనలోని దైవశక్తితో ఆ బిజినెస్ ని ఎలా అడగాలి? మరి క్రియేషన్ బుక్ లో కొత్త జీవితంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు, కొత్త సంవత్సరంలోకి ఎలా క్రియేట్ చేసి రాసుకోవాలి? ఆ హోపోనోపోనో అడ్వాన్స్డ్ హీలింగ్ ప్రేయర్ ఎలా అన్ని సమస్యలకి చెప్పుకోవాలి? మరి డే మొత్తం ఎలా ఉండాలి? ఉదయం అడ్వాన్స్డ్ మనీ మెడిటేషన్ ఎట్లా చేయాలి? బ్లాక్స్ ఉన్నాయి, టెన్షన్స్ ఉన్నాయి, పోవట్లేదు, కోరిక నెరవేరట్లేదు. ఆ సబ్ కాన్షియస్ మనసులో చిన్నప్పటి నుంచి పెరిగిపోయిన ఆ నెగిటివ్ ఫ్రేమ్స్ ని ఎలా డిలీట్ చేయాలి? మనలోని దైవశక్తి ద్వారా అనంత విశ్వశక్తిలోకి ఆ బ్యూటిఫుల్ థాట్స్ ని ఎలా పంపించాలి? ఇలా మళ్ళీ ఒక్కొక్కరితో విడిగా మాట్లాడి వాడుకున్న పర్సనల్ కి ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఇస్తూ హీలింగ్ ప్రేయర్ కూడా ఉంటుంది. ఈ హైదరాబాద్ క్లాస్ కి డిసెంబర్ 14వ తారీఖున సండే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, కొత్త జీవితంలోకి అడుగు పెట్టాలి, ఇలా సాధారణమైన జీవితం ఎంతకాలం జీవిస్తాం, ఈ అప్పుల నుంచి బయటపడటం, మ్యారేజ్ అవ్వట్లేదు, లేదా బిజినెస్ కి సంబంధించినటువంటి ఐడియా రావట్లేదు, లేదా ఆల్రెడీ చేస్తున్న బిజినెస్ లో నష్టాలు వస్తున్నాయి, ఆ బ్లాక్స్ అనేవి కొండలాగా పెరిగిపోయినాయి, అవి విడిచిపెట్టి వెళ్ళట్లేదు. సో ఒక సరికొత్త జీవితాన్ని కోరుకోవటానికి ఈ క్లాస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. కొత్త జీవితంలోకి, కొత్త సంవత్సరంలో అడుగుపెట్టే ఆ సెలబ్రిటీ జీవితాన్ని ఆకాంక్షించే కోరిక, ఇష్టం ఎలా పంపించాలి అనేది అన్ని విషయాలు తెలియచేయడం జరుగుద్ది. హైదరాబాద్ లో 14వ తారీఖున సండే జరిగే ఈ క్లాస్ కి ముందుగా బుక్ చేసుకోవాలి. కొద్దిగా లిమిటెడ్ సీట్స్ మాత్రమే పెట్టాము, ఎందుకంటే ఒక్కొక్కరికి సమయం కేటాయించడానికి ప్రత్యేకంగా మనం ఎక్కువ మందిని తీసుకోవట్లేదు. తద్వారా లిమిటెడ్ పీపుల్స్ ద్వారా వాళ్ళకి న్యాయం చేయడానికి ఆ విధంగా మనం పెట్టడం జరిగింది. అదేవిధంగా మనం విజయవాడలో డిసెంబర్ 21వ తారీఖు ఆదివారం కోటీశ్వర్ల క్లాసు, బిజినెస్ క్లాసు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ మానసికంగా చాలా ఇబ్బందులు పడి ఫ్యామిలీ అంతా డిప్రెషన్ లో ఉంటూ ఉంటారు. ఏం చేసినా సరే ఆ బిజినెస్ రన్ అవ్వట్లేదు, జాబ్ రావట్లేదు, జాబ్ లో సమస్యలు ఉన్నాయి, లేకపోతే అప్పులు విపరీతంగా ఎక్కువైపోయి బయటకు రాలేకపోతున్నాం, అన్ని అశుభాలే జరుగుతున్నాయి, ఏదో పట్టి పీడిస్తుందని ఇబ్బంది పడుతూ ఉంటారు. అది ఆ నెగిటివ్ బ్లాక్స్ ని, ఏమైతే చెడు జరిగిందో నరదిష్టి అని అంటాము, రకరకాలుగా చెప్తూ ఉంటాం. కొన్ని మనకు తెలియకుండా చుట్టుపడతాయి. ఇదంతా కూడా పోయి మనశ్శాంతిగా ఆ విశ్వశక్తితో ఎలా కోరుకోవాలి, వాటన్నిటి నుంచి ఎలా బయటకు రావాలి, డబ్బు సంపదలు కోరుకోవటం, ఈ యొక్క అప్పుల నుంచి బయటపడడం, అలాంటి అద్భుతమైనటువంటి ఆ విశ్వశక్తితో మాట్లాడే ఆ క్రియ ఏంటి, మాటలు ఏంటి, ఆ విజువలైజేషన్ ఏంటి, ఆ హోపోనోపోనో ఏంటి, అవన్నీ కూడా నేర్పించి ఒక్కొక్కరికి సమయం కేటాయించి వారి సమస్యలకు అన్నిటికీ పరిష్కారాలు చెప్పి తర్వాత రెమెడీస్ ఇచ్చి హీలింగ్ ప్రేయర్ కూడా ఉంటుంది. ఈ విజయవాడ క్లాస్ 21వ తారీఖున జరిగే క్లాస్ కి డిసెంబర్ 21 ఆదివారం ఈ క్లాస్ కి ముందుగా బుక్ చేసుకోవాలి. అలా కాకుండా మనం 1-to-1 క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం.
అంటే ఫ్యామిలీ కూడా రావచ్చు. ఒక పర్సన్ సెలబ్రిటీ అనుకుంటాడు, హీరో కావాలనుకుంటాడు, బిజినెస్ పెట్టాలనుకుంటాడు, కానీ ఐడియాస్ రావు. చాలా మంది ఏం చేస్తారు, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ విశ్వశక్తి ప్రాసెస్ తెలియకపోవడం ద్వారా ఉన్న ఆస్తులు అమ్మాలి, లేదా లోన్ తీసుకోవాలి, అప్పులు చేయాలనిపిస్తుంది. కానీ అలా కాదు. ప్రపంచ కుబేరులు ఎలా మ్యాజిక్ జరిగింది వాళ్ళకి, ఒక గొప్ప స్థాయికి ఆ అనామకులుగా ఉన్నటువంటి పేదరికంలో ఉన్నవాడు ఎలా వెళ్ళారు, అనేక విషయాలు తెలుసుకున్నప్పుడు మనం ఈ ప్రపంచంలో జన్మించాము అంటే ఏ స్థాయికైనా వెళ్లే హక్కు కలిగి ఉన్నాం. అలాంటి అద్భుతాలు ఎలా నేర్చుకోవాలి, అంత క్యూట్ గా విశ్వంతో మనం కనెక్ట్ అవుతున్నప్పుడు ఈ ప్రపంచం మనకు ఎలా సహకరిస్తుంది, అనేక విషయాలు తెలుసుకుంటారు. ఎవరైనా ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా సాధారణ స్థాయిలో పేదరికంలో చనిపోవటానికి కాదు, ఆ జ్ఞానాన్ని తెలుసుకుని అందులో ఆ వ్యక్తిలో ఉన్న టాలెంట్ ని వెలికి తీసేలాగా, ఒక బంగారం ఉంటుంది రా మెటీరియల్ గా ఉన్నప్పుడు దాని యొక్క విలువ తెలియదు. ఒక అందమైన అమ్మాయి మెడలో ఒక డైమండ్ నెక్లెస్ కింద తయారు చేసి మెరుపుతో అది మెరుస్తూ అంత బ్యూటిఫుల్ గా దాన్ని చూస్తే ఆకర్షించేలా తయారు చేసినప్పుడు దాని మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది. అంటే ఇక్కడ మనిషి పేదరికంలో ఉన్నాడు అంటే రా మెటీరియల్ గా ఉన్నాడు. ఆ గురువు ఆ జ్ఞానం ఇచ్చి ఆ వ్యక్తిని ఆ విధంగా హై లెవెల్ కి వెళ్లేలాగా ఆ మెరుపు పెట్టడం అంటారు. ఆ జ్ఞానాన్ని అందించటం, తనలో ఉన్న టాలెంట్ ని వెలికి తీయమని ఎలా చెప్పాలో చాలా విషయాలు ఉంటాయి. డియర్ ఫ్రెండ్స్, మీరు గొప్ప స్థాయిలోకి వెళ్ళాలనుకున్నప్పుడు మీలో ఆ ఇంట్రెస్ట్, ఆ కాంక్ష రగిలిపోతూ ఉండాలి. మనం పేదరికంలో ఉంటూ పెయిన్ అనుభవిస్తూ కర్మ కాలిపోయిందని మాట్లాడుతూ అలా సర్ది పెట్టేసుకుంటూ ఉంటే అక్కడేమంటాం. సో మీరు ఏ క్లాస్ అయినా సరే, డైరెక్ట్ గా ఆఫీస్కి వచ్చి నేర్చుకునేదైనా, వీడియో కాల్ ద్వారా ప్రపంచం ఎక్కడున్నా సరే మనం పర్సనల్ గా మరియు ఆఫ్లైన్ ఆన్లైన్ ద్వారా కూడా నేర్పిస్తూ ఉంటాం. మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే, తేనెతో మిరాకిల్స్ ఎలా జరుగుతాయి, మన కోరికల విషయంలోకి ఎలా పంపించాలి ఈరోజు తెలుసుకుందాం. సో తేనె చిన్న బాటిల్ అయినా పర్లేదు, కొద్దిగా తీసుకోవాలి. తేనె కొంచెం ఒరిజినల్ గా ఉండటానికి ట్రై చేసి దొరికితే ఒరిజినల్ తీసుకోవాలి. ఈ తేనెతో ఎలా చేయాలి, అసలు తేనెతో ఎందుకు చేయాలి మనం ఈ ప్రక్రియ, రెమెడీ అంటే, ఈ తేనె అనేది ప్రకృతిలో సహజంగా ఆ పువ్వుల ద్వారా, ఆ పువ్వులకున్న పరిమళం, ఆ సుగంధాన్ని తేనెటీగలు తీసుకుని ఒక చోట స్టోర్ చేస్తాయి. ఇది అందరికి మనకు తెలిసింది కదా. ఆ సుగంధం ఎక్కడి నుంచి వచ్చింది? విశ్వశక్తి ఆశీస్సులతో సూర్యరశ్మి పడటం ద్వారా కిరణజన్య సంయోగం జరిగి ఆ పువ్వులు వికసిస్తాయి. ప్రకృతి వాటర్ ద్వారా ఆ కింద ఏర్లుకి వాటర్ అంది, అక్కడి నుంచి ఎనర్జీ లెవెల్స్ ఆ పువ్వుల రూపంలో వికసిస్తాయి. అది ప్రకృతి ద్వారా న్యాచురల్ గా జరిగింది, ఆ విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ద్వారా. సో ఈ తేనెటీగలు కూడా సహజ సిద్ధంగా ఆ తేనెను సేకరించి, ఆ పువ్వుల మకరందాన్ని సేకరించి ఒక చోట ఏర్పాటు చేస్తాయి. ఇదంతా న్యాచురల్. అంటే ఈ భూమిలో ఉన్న ప్రతిదీ మన కోసమే సృష్టించబడింది. కొన్ని విలువైన థింగ్స్ లో ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ ఎనర్జీ అనే తేనె సహజంగా ఏర్పడింది. ఆ పువ్వులు మనకి ఎంతో సంతోషాన్ని ఇస్తాయి. ఆ వాసనకి మనం ఎంతో సంతోషంగా హాయిగా ఆనందపడుతూ ఉంటాం. అదే వాసనలో ఉన్న మకరందాన్ని తీసుకొస్తుంది తేనె. సో ఇదంతా తెలుసుకున్నప్పుడు ఆ తేనె న్యాచురల్ అన్నమాట. అందులో ఎలాంటి వేరే కలయిక అంటూ ఉండదు, ఎన్నాళ్ళైనా ఉంటుంది ఒరిజినల్ తేనె. సో అలాంటి తేనె మనకి ఆ స్వీట్నెస్ తోటి, ఆ ప్రకృతిలోని ఆ మకరందాన్ని మనం తీసుకుంటున్నాం అన్నమాట డైరెక్ట్ గా. ఈ తేనె మనకి ఒరిజినల్ ప్రకృతిలో వచ్చింది కాబట్టి ఆ ప్రకృతి నుంచి తీసుకున్న ఆ మకరందం, ఆ పువ్వుల మకరందం మన నాలుకపై ఇట్లాగా ప్లస్ ఆకారంలో వేసుకోవాలి. అంటే మనకు కావాల్సినంత తేనె ఒక 2 టీ స్పూన్లు తీసుకోండి. ఒక స్పూన్ అయితే, పెద్ద స్పూన్ అయితే ఒకటైనా సరిపోతుంది. 2 టీ స్పూన్లు తీసుకోవటం ద్వారా ఏమవుతుందంటే మీరు వేలు పెట్టినప్పుడు కరెక్ట్ గా మీకు అందుతుంది అనమాట. సో ఇంత తేనె తీసుకున్నప్పుడు ఈ తేనెని మీరు నాలుక మీద ప్లస్ ఆకారంలో వేయాలి. దానికి ముందు మీరు ఏం చేయాలి, ఫ్రెష్ గా స్నానం చేసి మనకి చిరాకు లేకుండా మనసు హ్యాపీగా ఉండటానికి చూసుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన కోరిక నెరవేరాలంటే మనం పీస్ ఆఫ్ మైండ్ తో చాలా చిరునవ్వుతో ఉండాలి. ఆ కనెక్షన్ విశ్వానికి కావాల్సింది పీస్ ఆఫ్ మైండ్, ప్రశాంతత, రిలాక్సేషన్. బాడీ అంతా రిలాక్స్ అయిపో, అందుకే ఎన్ని బాధలున్నా, ఎన్ని
ఇబ్బందులను అవన్నీ పక్కన పెట్టి కేవలం పీస్ ఆఫ్ మైండ్ తో చాలా చిరునవ్వుతో ఉండటానికి కావాల్సినటువంటి ఈ జవాది పొడి కూడా మనం రాసుకోవాలి. ఈ స్మెల్ కి మనకి రిలాక్సేషన్ వస్తుంది. దీనికి లిక్విడ్ కూడా ఉంటుంది మనం బట్టలపై రాసుకోవటానికి. వీటి ద్వారా మనకి కొన్ని అవర్స్ పాటు చాలా హాయిగా అనిపిస్తుంది. అటువంటి స్థితికి మన ఆత్మను యాక్టివేట్ చేయాలి సుగంధాల ద్వారా. అప్పుడు రిలాక్సేషన్ అయిపోయిన తర్వాత మీరు ఇది చేసేది వేరెవరు చూడకూడదు. ఇవన్నీ కూడా మీకు విశ్వానికి సంబంధించి మీకున్న సమస్యల విషయంలోకి వెళ్లి అవి క్లియర్ అయిపోయి ప్రపంచాన్ని చైతన్యపరిచి మీ పరిస్థితులను బాగు చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి కొంచెం మీరు తీసుకోవాల్సింది ఏంటంటే ఒక వేలుతో ఈ వేలుతో తీసుకోవాలి. ఈ వేలుతో తీసుకుని నాలుక పైన ఇట్లా ప్లస్ ఆకారం వేయండి. వేశారు కదా, వేసిన తర్వాత ప్రశాంతంగా ఫస్ట్ తూర్పు ముఖంగా సూర్యుని వైపు నిలబడాలి. ఆ నాలుగులో ఇట్లా ప్లస్ ఆకారం వేసి చాలా రిలాక్స్ గా ఆ తీపిదనానికి మీకు ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఎంత హాయిగా, అంత ఒరిజినల్ స్వీట్ కాబట్టి చాలా బాగుంటుంది. ఆ తీపితనానికి మీలో వైబ్రేషన్స్ కూడా రావాలి సంతోషంగా. వావ్ ఎంత బాగుంది అన్నట్టుగా అనుకుని ఇట్లా మన హృదయం మీద 2 చేతులు పెట్టుకుని తూర్పు ముఖంగా ఫస్ట్ నిలబడాలి. కూర్చోవచ్చు. కూర్చొని మీ కోరికని ఏదైతే ఉందో, చాలా మందికి మనీ సమస్య ఉంటుంది కదా, మీకు ఎంత మనీ కావాలి, అప్పులు ఉంటాయి తీర్చడానికి. ఆ మనీని మీకు నచ్చినంత నమ్మేలాగా కోరుకోవాలి. సో ఆ మనీ అన్ఎక్స్పెక్టెడ్ గా నాకు అందింది, నా దగ్గర డబ్బులు ఉన్నాయి ఇప్పుడు, థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఆ మనీతో మీరు ఏం కట్టాలో అవి చెల్లించేసి ఆ వ్యక్తుల్ని బ్యాంకుని లేదా గోల్డ్ లోను చాలా సమస్యలు ఉంటాయి. మీకు ఏది ఇంపార్టెంటో దాన్ని తీసుకోండి. ఇతరుల వ్యక్తులు, బయట వ్యక్తులు ఇబ్బంది పెడుతున్నారా, ఫస్ట్ వాళ్ళని తెలుసుకోండి. వాళ్ళని పిలిచి మీరు మనీ చెల్లించేసి వారి దగ్గర ఉన్న నోట్లు చెక్కులు తీసేసుకున్నట్టు, లేదా హౌస్ లోన్ అయితే బ్యాంకుకి వెళ్ళి కట్టేసినట్టు, గోల్డ్ లోన్ అయితే ఆ సంస్థకి వెళ్ళి మీరు కట్టేసి మీ గోల్డ్ మీ చేతిలో పెడితే చూసుకున్నట్టు. లేదా జాబ్ కోసం ఇబ్బంది పడుతుంటారు చాలా మంది. అంటే ఫస్ట్ నేను సూర్యుని తిన్నంగా నుంచున్నప్పుడు ఒక కోరిక చెప్తాను. చాలా మంది అప్పుల సమస్య ఎక్కువగా ఉందన్నారు కాబట్టి మీకు అన్ఎక్స్పెక్టెడ్ గా మనీ అందింది. ఇలాగే హృదయం మీద 2 చేతులు ఉంచి ఆ మనీ అందితే మీరు కట్టాల్సిన వాళ్ళకి రియల్ గా కట్టేస్తున్నట్టు ఇమాజినేషన్ ని చాలా న్యాచురల్ గా టెన్షన్ పడకుండా పీస్ ఆఫ్ మైండ్ తో సృష్టించాలి. అన్ఎక్స్పెక్టెడ్ గా మనీ అందింది, మీరు కట్టాల్సిన అప్పుల కంటే ఇంకొక 0.5% 30% ఎక్స్ట్రా కోరుకోండి. అంత ఉన్నట్టుగా రియల్ గా ఆ మనీని మీ మైండ్ లో చూడాలి. చూస్తూ ప్రశాంతంగా ఇట్లా కూర్చొని మీరు ఇవ్వాల్సిన వాళ్ళకి చాలా హ్యాపీగా చెల్లించేసినట్టు, మీకు వాళ్ళకి మధ్య ట్రాన్సాక్షన్ జరిగినట్టు, మీరేమైతే ఇచ్చారో వాళ్ళకి చెక్కులు నోట్లు అవి ఇచ్చేసినట్టు, అక్కడతో చాలా హాయిగా మీకు ఒక రిలీఫ్ ని చూడాలన్నమాట మైండ్ లో. మనకు అప్పులు తీరాలంటే అప్పులు ఉన్నాయని అందరికి చెప్తూ ఉంటాం, కాదు, కట్టేసినట్టు ఆ సమస్య తీరిపోయినట్టు మాత్రమే చూడాలి. ఎందుకంటే మనకి అప్పులు తీరాలి కాబట్టి. మనం ఏం చేస్తాం తెలియక, ఏమంటే ఇన్ని అప్పులు ఉన్నాయి, వాళ్ళు గొడవ చేస్తున్నారు, వీళ్ళు కూడా అందరికీ చెప్తూ ఉంటాం, ఏం చేయాలో దారి తెలియట్లేదు. దాన్ని పెంచుతున్నారు మీరు ఇంకా కొండలాగా. అది ఎప్పటికీ తీరదు. సమస్య పరిష్కారం అయినట్టు చూడాలి, అది విశ్వంలో పంపించాలి. ఈ తీపి అనే చక్కటి పదార్థం ద్వారా, తేనె ద్వారా, ఆ నాలుక మీద ఉన్నటువంటి తేనె మన కణకణాల్లోకి ఆత్మీయంగా ప్రేమతో వెళ్తుంది అన్నమాట. మన మనసు కూడా యాక్టివేట్ అవుతుంది ఆ తీపితనానికి, ఒరిజినల్ ప్రకృతిలోని ఆ మకరందానికి. ఫస్ట్ ది తూర్పు ముఖంగా కూర్చొని ఇట్లా చెప్పాలి, అప్పులు క్లియర్ అయిపోయినట్టు. ఆ తర్వాత ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని కనీసం 11 సార్లు. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఉత్తర ముఖంగా తిరగాలి. తూర్పు తర్వాత ఉత్తరం. సో ఇక్కడ ఏం కావాలి, చాలా మందికి జాబ్ కావాలనుకుంటారు. సో జాబ్ కావాలనుకోకుండా మీరు ఏ జాబ్ కోరుకుంటున్నారు అది పొందినట్టు, ఆ ఇంటర్వ్యూలో సక్సెస్ అయినట్టు చాలా హ్యాపీగా హృదయం మీద చేపెట్టి దాన్ని మీరు పొందేసినట్టు, రోజు కంపెనీకి వెళ్తుంటే, ఆ సంస్థకు వెళ్తుంటే, లేదా ఆ టీచర్ పోస్ట్ కి వెళ్తుంటే, ఆ ఎంఆర్ఓగా చేస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే, ఎవరికి ఏ జాబ్ కావాలో, సాఫ్ట్వేర్ కంపెనీలో కావాలా, యూ హ్యావ్ ఆల్ రైట్స్, అలా మీరు అది పొందేస్తే మీ స్థితి ఎలా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటారు. దాన్ని మీరు ప్రతి నెల జీతం తీసుకుంటున్నట్టు, అందులో పనిచేస్తున్నట్టు, అక్కడ అందరూ మీకు సహకరిస్తున్నట్టు, మీరు కోరుకునే జాబు మళ్ళీ సమస్యలు సృష్టించకూడదు. అన్ని రకాల మంచిది మీకు వచ్చినట్టు, అక్కడ పరిస్థితులు, మనుషులు కూడా మంచి వ్యక్తులు, స్నేహంగా ఉన్నట్టు, చాలా బాగున్నట్టుగా మీరు సృష్టించాలి. జాబ్ వచ్చేసినట్టు కాదు, అక్కడ పని చేస్తున్న, సహకరిస్తున్న అందరూ కూడా ఫ్రెండ్లీగా ఉంటున్నట్టు, చాలా హాయిగా ఉన్నట్టు, మీ పని వాళ్ళకి నచ్చినట్టు, మెచ్చుకుంటున్నట్టు, జాబ్ పొందినట్టు, అలా సాగుతున్నట్టు కొద్దిసేపు ఇమాజినేషన్ చేసి విశ్వానికి థ్యాంక్ యూ చెప్పేసి, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ 11 సార్లు. ఇప్పుడు ఏం చేయాలి, దక్షిణ ముఖంగా చూడాలి. తూర్పు, ఉత్తరం, దక్షిణం, పడమర. దక్షిణ సైడు
ఇంకో కోరిక అంటే మీ రిలేషన్స్ లో ఏమైనా సమస్యలు ఉంటే, ఒకవేళ హస్బెండ్ అండ్ వైఫ్ గానీ, లేదంటే ఫ్యామిలీలో కుటుంబం అంతా ఆర్థిక పరిస్థితి బాగాలేదు అంటే, మీ కుటుంబం అంతా కడకడలాడుతూ మీ రిలేషన్స్ అన్ని మీరు కోరుకున్నట్టుగా ప్రేమతో, నిజమైనటువంటి ప్రేమ, అసూయ లేకుండా చాలా కల్మషం లేని హృదయంతో, కొంతమంది ఆ అత్తగారి సమస్య ఉంటారు, లేదా అత్తగారికి కోడలతో సమస్య ఉంటుంది. ఇవి ఎక్కువగా వింటూ ఉంటాం మనం. మా అత్తగారికి నేనంటే ఇష్టం ఉంటుందండి, ఏం చేసినా నచ్చదు అంటూ ఉంటారు. ఎక్కువగా కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. సో అందుకే నేను చెప్పాను, మీ అత్తగారు మీ మదర్ లాగా మిమ్మల్ని చూసుకుంటున్నట్టు, మీరు మీ అత్తగారిని మీరు ఒక తల్లిలాగా చూసుకుంటున్నట్టు దాన్ని మనసులో సృష్టించాలి. సో బలవంతంగా కాకుండా న్యాచురల్ గా అంతకితున్నటువంటి ఆ ప్రక్రియను వదిలిపెట్టాలంటే మీ రిలేషన్ బాగుండాలనుకుంటే, అక్కర్లేదనుకుంటే మీకేం కావాలో అది చేసుకోవచ్చు. నేనేమంటున్నానంటే మీ కుటుంబం, బిడ్డలు అందరూ కూడా ఒక విందు భోజనంతో, ఒక పండగ వాతావరణంలాగా ఇల్లంతా అలంకరించుకుని లైటింగ్స్ పెట్టి, సంక్రాంతికో న్యూ ఇయర్ కో మనం అట్లా చేస్తుంటాం కదా. సో అంత సెలబ్రేషన్స్ లో ప్రేమతో ఆప్యాయంగా మాట్లాడుకుంటూ, చక్కగా షాపింగ్ చేసి సమస్యలను తీరిపోయినట్టు, లేదా కొత్త ఇల్లు కొనుక్కుని లైటింగ్స్ పెట్టి డెకరేట్ చేసి విందు భోజనాన్ని అందరిని ఆహ్వానించి ఆ సెలబ్రేషన్స్ చేస్తున్నట్టు కూడా ఊహించవచ్చు. ఇంటి కోసం, సమస్యల కుటుంబంలో తీరటం కోసం కూడా వాడచ్చు. ఈ రెండింటిలో మీరు ఏదైనా ఉపయోగించవచ్చు. లేదు మీకు ఇంకోటి ఏది మీకు ఎమర్జెన్సీ ఉంటుంది, దానికి ఇలా సౌత్ దక్షిణముఖంగా చూస్తూ మనం ఆ కోరికను ఫుల్ఫిల్ అయిపోయినట్టు మనసులో ఊహించుకుని థ్యాంక్ యూ చెప్పేసి, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ 11 times. ఇప్పుడు బ్యాక్ సైడ్ తిరగాలి, పడమర సైడ్. సో అలా తిరిగి, ఇంకా ఏ సమస్య ఉంది? ప్రమోషన్ కావాలి, విదేశాలు వెళ్ళాలి, లైఫ్ పార్ట్నర్ ని కోరుకోవాలి. వాల్యుబుల్ పర్సన్, చాలా విలువైన వ్యక్తి, విశ్వశక్తి ఆశీస్సులతో నింపబడి, యోగ్యుడు, యోగ్యురాలు, అమ్మాయి అయితే అబ్బాయి కోసం, అబ్బాయి అయితే అమ్మాయి కోసం మ్యారేజ్ కానివాడు. లేదా ఇంకే కోరిక ఉంది, మీకు గోల్డ్ కొనుక్కోవాలనిపిస్తుంది, క్రెడిట్ కార్డ్ లోన్ ఉంటుంది, కార్ లోన్స్ ఉంటాయి, ఇంకా పర్సనల్ లోన్స్ ఉంటాయి, ఇంకా మీరు ఆరోగ్యం కోసం కూడా కోరుకోవచ్చు. వీటిల్లో ఏదైనా సరే మీ కోరికను నెరవేరినట్టుగా చాలా ప్రేమతో ఆ విజువలైజేషన్ లో, ఇమాజినేషన్ లో చూడాలి. ఫలితం మీకు అనుకూలంగా మారిపోయినట్టు చూసి 11 సార్లు ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని 11 times చెప్పేసి, మీరు ప్రశాంతంగా కూర్చొని ఒక 10 నిమిషాల పాటు మౌనంగా ఉండిపోయి, ఆ ప్రకృతిలో ఆ పువ్వుల సుగంధాన్ని మీరు ఎంజాయ్ చేస్తున్నట్టు, ఆ పువ్వుల్ని కొయ్యకుండా జస్ట్ అట్లా ప్రేమతో తాకుతూ ఆ మకరందాన్ని వాసన చూస్తున్నట్టు. సపోజ్ మనం మల్లెపూల చెట్టు దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆ సుగంధం మనకు తెలిసిపోతుంది, సన్నజాజి సువాసన వస్తూ ఉంటుంది. వాటిని ప్రేమతో తాకుతూ, అంటే ఏ ఆశించకుండా అవి మనకి ఆ సుగంధాన్ని ఇస్తున్నాయి. సో దానికి మనం థ్యాంక్ యూ చెప్పాలి. గాలి వీస్తుంది, చల్ల గాలి వీస్తుంది అంటే మీరు విశ్వంతో కనెక్ట్ అయితే, మీరు ప్రకృతిలోకి వెళ్ళగానే ప్రకృతిలో అట్మాస్ఫియర్ అంతా మీకు అనుకూలంగా మారిపోతుంది. హెవీగా ఎండ లేకుండా, మీకు ఇరిటేట్ అవ్వకుండా, ఒక చల్ల గాలి మీ మనసును తాకుతూ, ప్రకృతిలోని ప్రతి చెట్టు ఊగుతూ, ఆ పూల సుగంధాలు మీరు సువాసన పెలుస్తూ, ప్రేమతో వాటిని తాకుతూ హక్ చేసుకుని, ఆ ప్రేమను ఒరిజినల్ గా విశ్వంలోకి పంపించాలి. అంటే ఈ ప్రకృతిలో, అందరిలో, అన్నిట్లో విశ్వశక్తి ఉంటుంది. ఆ చెట్టుని మనం అంత ప్రేమతో, సుగంధం వస్తున్నప్పుడు మనలోని సబ్ కాన్షియస్ మనసు, మన ఇన్నర్ చైల్డ్ యాక్టివేట్ అవుతుంది. ఏ సుగంధం లేని దాన్ని కాకుండా సువాసన వచ్చే చెట్టుని పట్టుకోవడం ద్వారా, మనం జవాదు రాసుకున్నప్పుడు మన సబ్ కాన్షియస్ మనసు, మనలోని ఇన్నర్ ఫీల్ ఎలా రిచ్ గా ఉంటుందో, హ్యాపీగా ఉంటుందో, సో ఈ సుగంధం వచ్చే చెట్టుని అట్లా కౌగిలించుకోవటం, ఆప్యాయంగా అట్లా పట్టుకోవటం ద్వారా ఆ స్మెల్ కి సబ్ కాన్షియస్ మనసు చాలా అద్భుతంగా యాక్టివేట్ అవుతుంది. అలా ప్రేమతో కూడుకున్న ఒరిజినల్ న్యాచురల్ సుగంధాలను మన ఆత్మకు అందిస్తూ, ప్రేమతో ఆ చెట్టుకి, ఆ పువ్వులకి థ్యాంక్ యూ చెప్పాలి. వావ్, ఇవంటే నాకు ఎంతో ఇష్టం. అంటే ఇలా చేయటం ద్వారా మనలో చాలా మందికి ఆరోగ్యం బాగోదు. చూడండి, కావాలంటే మైండ్ లో కొన్ని మాట్లాడుకుంటూ ఉంటారు, కొంత తేడా ఉంటుంది, చూసారా? సో చిన్నపిల్లలు కూడా ఆ పువ్వుల మీద పడుకోబెడతారు చిన్నప్పుడు. ఈ సుగంధం ఏం చేస్తుందంటే మైండ్ ని చక్కగా ఆరోగ్యకరంగా మారుస్తుంది. స్థిరంగా ఉండట్లేదు మైండ్, రకరకాలుగా బిహేవ్ చేస్తూ ఉంటారు, చంచలమైన మైండ్ సెట్ పోతుంది. సో ఈ సుగంధం అనేది మనిషిని చక్కగా ఆరోగ్యకరంగా మారుస్తుంది. అందుకని ఎక్కువగా ప్రకృతిలో గడపాలి. అలా అని మనం ఏమన్నా పాములు అలాంటివి లేకుండా జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. తొందరపడి ప్రకృతిలోకి వెళ్ళిపోయి చాలా దూరం వెళ్ళిపోకూడదు ఒంటరిగా. సో అది కూడా చూసుకోవాలి. సో అట్లా ప్రకృతిలో ప్రవహిస్తున్న నీరుని మనం ప్రేమతో తాకాలి, థ్యాంక్ యూ చెప్పి తాగాలి. అందులో ఔషధాలు ఉంటాయి. ఇట్లా ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి దానికి మనం థ్యాంక్ యూ చెప్తూ
వాటిని ఆ ఫీలింగ్ తో చాలా ప్రేమగా హక్ చేసుకుంటూ ఆ పువ్వుల సుగంధాన్ని మనలో ఇన్నర్ చైల్డ్కి ఆ సువాసన చూపించడం ద్వారా ఆ న్యాచురల్ యొక్క అద్భుతమైనటువంటి ఆనందాన్ని మనం ఆ విశ్వంలో చూస్తూ థ్యాంక్ యూ చెప్తూ, నా కోసం ఈ ప్రపంచాన్ని ఇంత అద్భుతంగా తయారు చేసావు. మన కోసమే తయారు చేసింది యూనివర్స్. అంత అద్భుతమైన ప్రపంచాన్ని మనం ఎన్నుకోవాలి. అలాంటి ప్రపంచంలో జీవిస్తున్నట్టు, అలాంటి మనుషులతో మీ యొక్క ప్రేమ జీవితం, కుటుంబం అంతా కూడా చాలా బాగున్నట్టు, ఒక గుడ్ ఫ్రెండ్ ఎవరినైనా, ఎందుకంటే మీ జీవితం బాగుండాలి, హ్యాపీగా ఉండాలి అని రైట్స్ మీకు ఉంటాయి అన్నమాట. సో అలా మీరు థ్యాంక్ యూ చెప్తూ ఈ ప్రకృతి పట్ల, వీటన్నిటి పట్ల నేనేమైనా తెలియక తప్పులు చేసినట్లయితే ఈ క్షణమే క్షమాపణ చెప్తున్నాను. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ ఆ కొద్దిసేపు చక్కగా ఎంజాయ్ చేస్తూ ఆ ప్రేమని విశ్వంలో పంపిస్తూ ఈ రోజు నుంచి వేరెవరితో మాట్లాడినా మీరు మంచి మాటే మాట్లాడు. అంటే మనం ఎవరికైనా మంచి చేయాలి. మన ద్వారా ఎవరికి కూడా హాని జరగకూడదు. భాష పరంగా మాట్లాడుతున్నా సరే హర్ట్ అవటం గాని అలా ఏది జరగకూడదు. ఏదో ఒక మేలు జరగాలి. ఒక మంచి సలహా ఇచ్చి వదిలిపెట్టేసి ఆ సలహా ద్వారా ఒకరి జీవితం నిలబడొచ్చు. కానీ మన వల్ల వేరెవరికి కూడా నష్టం జరగకూడదు, హాని జరగకూడదు. సో అది చూసుకోవాలి. అప్పుడు మీ మనసు కూడా తర్వాత ఆలోచించినప్పుడు, సో మీ ఇచ్చిన సలహా వల్ల మాకు ఎంతో మేలు జరిగిందని వారు అన్నప్పుడు మీ హృదయం ఎంత సంతోషంగా ఉంటుంది. అదే మీ ద్వారా హాని జరిగింది అనుకోండి, తర్వాత పశ్చాత్తాపడాల్సిన పరిస్థితి. అట్లాంటి ఎప్పుడు చేయకూడదు. ఒక మంచి మార్గాన్ని ఎన్నుకోవాలి. మన ద్వారా అనేక మందికి మేలు జరగాలి, కీడు జరగకూడదు. మేలు జరగటం ఇష్టం లేకపోతే కామ్గా ఉండాలి. ఇట్లా ఈ క్రియని మీరు అలవాటు చేసుకుంటే సబ్ కాన్షియస్ మనసు ఏం చేస్తుంది, మీ ద్వారా ఈ ప్రపంచానికి ఎన్నో మేలులు జరిగేలా చేస్తుంది. అది మన మనసుకి ఎంత బాగుంటుంది. మన ద్వారా నష్టం జరిగిందంటే బాధేస్తూ ఉంటుంది. అదే మంచి జరిగింది అన్నప్పుడు ఆనందానికి హద్దులు ఉండవు. అలా మన సబ్ కాన్షియస్ మనసుకి మంచి క్రియలు అలవాటు చేయాలి. సో మీ కోరుకున్న ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలి. మీ జీవితాల్లో మహోన్నతమైన విశ్వశక్తి బ్లెస్సింగ్స్, ప్రకృతి పంచభూతాలు, మనుషులు, భూమిలో ఉన్న నిధి నిక్షేపాలు, డబ్బు, సంపదలు, సంపూర్ణ ఆరోగ్యం, మీ బిడ్డలు మీరు ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఎల్లప్పుడూ ఒక పండగ వాతావరణం మీ కుటుంబం వర్ధిల్లాలని ఒక విశ్వగురువుగా మీ అందరిని ఆశీర్వదిస్తూ మీ అందరి కోసం ఆ మహోన్నతమైన విశ్వ మేధస్సుని ప్రేమతో ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.